శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును, దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత ఆదివారం సాయంకాలమున శిష్యులు కూడి ఉన్నటువంటి గదిలోనికి వచ్చి, మీకు శుభము కలుగునుగాక అని చెప్పాడు. ఆ సమయంలో దిదుమ అనబడిన తోమ అక్కడ లేడు. ప్రియులారా, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మేము చూశామని మిగిలినటువంటి 10 మంది శిష్యులు ఆయనతో చెప్పినప్పటికీ తోమ ఏమన్నాడు తెలుదా? నమ్మకుండా, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అన్నాడు. ఇది ఆయనకున్నటువంటి విశ్వాసం. గమనించారా? అవిశ్వాసి అయినటువంటి తోమాను యేసుక్రీస్తు వారు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. మరలా వారు కూడి ఉన్నటువంటి గదిలోనికి వచ్చి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము అన్నాడు. నా చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసియుండు అని తోమతో దేవుడు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తోమగారు అన్నారు, ఏమన్నారు తెలుసా? నా ప్రభువా, నా దేవా. అవును, దేవుడే ప్రభు అని, ప్రభువే దేవుడని అప్పుడు గుర్తించాడు. ప్రియ సహోదర సహోదరులారా, ఈ సత్యమును మీరు కూడా నమ్మాలి. యేసే క్రీస్తే మన రక్షకుడని, మన ప్రభు అని, ఆయనే మన దేవుడని, క్రీస్తును ఒక మహాత్మునిగానో, దూతగానో, పరిశుద్ధులలో ఒకనిగానో, దేవదూతల్లో ఒకనిగా చూడకూడదు. మన ప్రభు మరణమును జయించిన పునరుద్ధానుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని నమ్మాలి. ఈరోజు మనము యేసుక్రీస్తు అని రక్తమాంసాలుగా చూడకపోవచ్చు. చూడకుండా ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని మనం చూసి ధ్యానిస్తున్నాం, నమ్ముతున్నాం. ఆ మాటల ద్వారా దేవుడు మనలో ఉన్నాడని విశ్వసిస్తున్నాం. ఈ నమ్మకాన్ని బట్టే కదా క్రీస్తు వారు అంటున్నారు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక ఉన్నవారు ధన్యులు. అంటే నిజమైనటువంటి ధన్యులు ఎవరంటే మనమే. యేసుక్రీస్తుని గుర్తు ఎలా పడుతున్నామంటే ఆరాధన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా. అట్టి కృప కేవలం మనకు మాత్రమే దొరికింది. నిజంగానే మనము ధన్యులము, ధన్యులము, ధన్యులము. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.